నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. అన్ని వర్గాల వారికి కావాల్సిన అన్ని రేంజెస్లోనూ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. భీమవరమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త షోరూమ్ అయితే ఓపెన్ అయ్యింది. సో వెంటనే విజిట్ అవ్వండి. ఈరోజు మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న పవన్ కుమారి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానాన్ని తెలుసుకుందాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అండి పవన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బీసీఎన్ మీ ఇంటికి ఇన్వైట్ చేశారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు భీమవరం ఒకటే కవర్ చేసాం, ఇప్పటి నుంచి గూడెం కూడా వచ్చేస్తున్నాం. రావాలండి, అలా అందరింటికి రావాలి. అందరిది అమ్మవారిని కూడా మీరు చూసి ఆవిడ కృపకి మీరు కూడా పాత్రలు కండి. నిజంగా చాలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి కదా వచ్చాం. థ్యాంక్ యూ. అంటే ఈ అవకాశం మీరు ఇచ్చిన దీనికి కారణం వెనకాల ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఓకే ఓకే, వాళ్ళ బట్టి మీరు రావడం జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి. ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్. ఓకే. పేరేంటి? శ్రేష్ఠ. శ్రేష్ఠ. బాగుంది పేరు. థ్యాంక్ యూ. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? పర్లేదు, చేస్తా. పర్లేదు, అంత కాదు కానీ పర్లేదు చేస్తాను. వంటలు చేస్తారా? వంటలు కూడా అంతే చేస్తా. అన్ని చేస్తారు? అన్ని చేస్తా. ఎందులో పర్ఫెక్ట్? అది ఇంట్లో అల్లరి చేయడంలో. అల్లరి చేయడం అనేది ఎలా చెప్పేశాను. ఫస్ట్ చాలా యాక్టివ్ గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. మీది ఏ ఊరు? మాది మా అమ్మగారు వాళ్ళది రాజమండ్రి. అత్తమ్మ గారు వాళ్ళది దువ్వ, తణుకు పక్కన దువ్వ. దువ్వండి. తణుకు దువ్వండి. దువ్వండి. ఒక డైలాగ్ తో అది గుర్తొస్తుంది. దువ్వండి. సరిగా దువ్వండి. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, ఇంట్లో పిల్లలు మా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఏదో లేదా టీవీ సిరీస్. ఫ్రెండ్స్ వీళ్ళందరూ? అందరూ ఫ్రెండ్స్ అండి. అత్తమ్మ గారు. ఓకే, మా చిన్న అత్తమ్మ గారు, మా తోటికోడలు. నమస్తే. చిన్న తోటికోడలు. నమస్తే. మా ఇవి అందరూ కూడా ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్. అవునా? ఇక్కడే ఇక్కడ మా ఇక్కడే ఉంటారు. అందరూ కూడా ఫ్రెండ్స్ అండి. అందరూ కూడా మాకు ఆవిడ పెద్ద దిక్కండి వెనకాల ఆవిడ. నమస్తే అండి. ఓకే, ఇంకా ఎప్పుడు ఇలాగే జరుపుకుంటూ ఉంటారా? ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి? మ్యారేజ్ 15 years అయింది. చేసుకుంటామండి. అందరూ ఫ్రెండ్స్ అండి. కాకపోతే మేము మొత్తం ముగ్గురు కూతురు, మాకు ఒక హెడ్ ఉన్నారు. నేను కళ్ళు ముక్క అలా కాదు ముగ్గురు అలా కాదండి. ముగ్గురు కూతులే కానీ అలా కాదు. అంటే మేము ఏంటంటే ఏదైనా పని జరిగింది అనుకో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాం. మాకు ఒక హెడ్ ఉంటారు. గాసిప్స్ షేర్ చేసుకుంటారా? పనులు షేర్ చేసుకుంటారా? గాసిప్స్ లేకుండా ఎక్కడ చిన్నదో పెద్దదో గాసిప్ ఉంటేనే అక్కడ అది జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాటర్ ఎంతో చిన్నదైనా ఉంటుంది, గాసిప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందులో నేను ఫస్ట్ అండి, తర్వాత పెద్ద సెకండ్, ఆవిడ థర్డ్, మాకు హెడ్ వెనకాల ఆవిడ. అవునా? ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి? మేము ఇక్కడికి వచ్చి 2 years. 2 years అవుతుంది. వీళ్ళందరూ ఇక్కడేనండి, అందరూ ఇక్కడే. అచ్చా, ఇంకా టైం పాస్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. అవునా? పూజలు అవి మేము చేస్తాము. మాకు ఏమైనా తెలియపోయినా ఇది కూడా నవ్వు అడుగుతాము. ఆవిడ చెప్తుంటే ఆవిడ పెద్ద దిక్కు, ఆవిడ కూడా పెద్ద దిక్కు మాకు. సరే అండి, సూపర్ అండి. బాగా కలిసిపోయారు, అందరూ పనులు షేర్ చేసుకుని బాగా చేసుకుంటున్నారు కాబట్టి ఏదైనా చేసుకోగలుగుతాం. ఇక్కడ డెకరేషన్ దసరా, వినాయక చవితి జరుగుతుంది, కృష్ణాష్టమి అన్ని జరుగుతాయి, న్యూ ఇయర్ జరుగుతుంది. ఇలా అందరూ షేర్ చేసుకోబట్టి ఏదైనా చేసుకోగలుగుతాం. అన్ని పండుగలు కలిసి చేసుకుంటారు. సూపర్ అండి, అందరం కలిసి చేసుకుంటాం. సరే అయితే పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే ఓకే.
చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలుగా కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఎంతసేపు పట్టిందండి డెకరేషన్ చేయడానికి? 3 hours పట్టిందండి. 3 hours పట్టింది. మీకు ఎవరెవరు హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ? ఓకే ఓకే. జనరల్గా అయితే అమ్మవారి ఫేస్ పెడతారు కదా, మీకు ఇలా డిఫరెంట్గా చేశారు. ఎలా చేశారు అది? అంటే అందరూ అమ్మవారి ఫేస్ పెడుతున్నారు కదా అని చెప్పి నేను ఇలా చేద్దాం. అవునా? అది ఎలా చేశారు? పసుపు. ఓకే, ఓన్లీ మొత్తం పసుపు. ఫేస్ మొత్తం పసుపు, కొబ్బరికాయ పసుపు. ఓకే, దానికి కళ్ళు, ముక్కు, నోరు. అచ్చా అచ్చా. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? ఇప్పుడు స్పెషల్గా చేశారా? ఈ ఆర్టిఫిషియల్ ఫేస్ రానంత వరకు చేసాము, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు చేసాం. అవునా? కొంచెం స్పెషల్ గా ఉంటుందన్నా? ఓకే. అంటే ఆ ఫేస్ ఇప్పుడు అందరూ రొటీన్ గా చేస్తున్నారు, అందరూ అదే చేస్తున్నారని, అందుకని కొంచెం మళ్ళీ పాత రోజులు వెనక్కి వస్తాయని మళ్ళీ చేద్దామని చెప్పి చేస్తున్నాం. ఇవి కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకుందామని స్టెప్స్ అలా చేయించుకున్నాం అనమాట. అవి అలా చేయించుకున్నాను. దానికి ఇప్పుడు ఈ 9 రకాల అమ్మవారికి దసరా 9 రోజుల్లో పూజ చేసుకుంటాం అనమాట. ఉత్తి రోజుల్లో కూడా శుక్రవారాలు అప్పుడు ఏదైనా విశేషమైన అమ్మవారి దగ్గర ఇవన్నీ పెడుతూ ఉంటారా? 108 అష్టోత్తరం చదువుతుంది కదా, అష్టోత్తరానికి ఒక్కొక్క ఐటమ్. అచ్చా అచ్చా. అంటే ఒక్కొక్క ఐటమ్ ఉంటాయి. ఒక చిన్న గాజులు, 108 గాజులు, ముత్యాలు, పగడాలు, స్ఫటిక పూసలు, అటు గవ్వలు, గురువింద గింజలు, గోమేధిక చక్రాలు, తామర గింజలు, ఇటు పగడాలు, కొబ్బరికాయలు కూడా. అది కొబ్బరి బొండాలు. చిన్నవి కొబ్బరి బొండాలు అంటారు. అది ఎక్కడ దొరుకుతాయండి? అంటే స్పెషల్ గా ఇప్పుడే ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుందండి. ఇది వరకు అయితే మరి మా నాన్నగారు ఎక్కడి నుంచో ఇచ్చారు. ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతుంది. చిన్న సైజు కొబ్బరి బొండం. కొబ్బరి బొండాలు అస్తమానికి మనకి అవైలబుల్ గా లేకపోయినా అవి పెట్టుకుని చేసేయచ్చు. ఇప్పుడు ఈ గాజులతో ఎలా చేసుకుంటాం అలా వాటితో కూడా చేసుకోవచ్చు. అచ్చా అచ్చా. ఓకే ఓకే, బాగుందండి, బాగా చేశారు. పూజ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ పాడతారా మా కోసం? ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ,
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుక్కల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుక్కల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి అందియలు గల్లు గల్లు మన కలహంస నడకల తోరావమ్మా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. థ్యాంక్స్ అండి, చాలా బాగా పాడారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములని దీర్ఘ సుమంగళి వరములని లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. పావని గారు మీ ఇంటికి ఇన్వైట్ చేసి బీసీఎన్ని మీ పూజలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక మంచి అందమైన పట్టు చీర థ్యాంక్ యూ. ఓపెన్ చేద్దామా? ఓకే. బాగుందండి కలర్? బాగుందండి. నచ్చిందా? నచ్చింది. మీకు ఈ కలర్ ఉందా? నెమలిక అంటే ఎన్ని కలర్స్ ఉన్నా ఏ కలర్ ఎప్పటికప్పుడు లేని ఫ్రెష్ కలర్ గా ఉండదులేండి. ఉంటుంది. అవునవును. శారీ షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తాను. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ షాపింగ్ చేస్తుంటారా? విజయవాడ వరమహాలక్ష్మి. విజయవాడ కాదండి, ఇప్పుడు తాడేపల్లిగూడెం. మా తాడేపల్లిగూడెం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అండి. తాడేపల్లిగూడెం వరమహాలక్ష్మి బస్ స్టాండ్ ఆపోజిట్ సైడ్ బై సైడ్. అవునండి. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.
ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్లో క్వాలిటీలో ఇంకెక్కడ మ్యాచ్ అవ్వదు. సో కాంచీపురంలో ఉన్న తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. సో తప్పకుండా అందరూ విజిట్ చేయండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్. పావని గారింట్లో మరో శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.